ఈరోజు మన టాపిక్ అండి డిస్మెనోరియా. డిస్మెనోరియా అంటే మెన్సెస్లో పెయిన్, సివియర్ పెయిన్స్ ఉంటాయి కదా కొంతమందికి మెన్సెస్లో. సో మెన్సెస్లో పెయిన్ ఎందుకు వస్తుందో ఒకసారి డిస్కస్ చేద్దాం. హాయ్, వెల్కమ్ టు హోమియో మీకోసం సుధారమణ హోమియో క్లినిక్, డాక్టర్ పద్మజ. యాక్చువల్గా ప్రోస్టాగ్లాండిన్స్ అనే ఒక హార్మోన్ లైక్ సబ్స్టెన్సెస్ రిలీజ్ అవుతాయి. ఏమవుతుంది డేట్ టైంలో, ఈ డేట్ టైంలో ఏం జరుగుతుందంటే లోపల యుట్రస్ లోపల గర్భసంచి లోపల ఏదైతే లేయర్ ఉండి అది బయటకు వచ్చేయాలి. యాక్చువల్గా మనకి బేబీ ఫామ్ అవ్వడానికి ఒక బెడ్ లా ఫామ్ అవుతుంది ఇన్ బిట్వీన్ పీరియడ్స్. ఆ బెడ్ ఇప్పుడు బేబీ ఫామ్ అవ్వకపోతే బయటకు వచ్చేస్తుంది డేట్ టైంలో. ఇదే ప్రతి డేట్ లో మనకు జరిగేది. ఈ యాక్చువల్గా ఈ కాంట్రాక్షన్ వల్ల కొంతమందికి కొంచెం సివియర్ కాంట్రాక్షన్స్ ఉంటాయి, దానివల్ల పెయిన్ వస్తుంది. అంటే కామన్ పెయిన్, ఇది ప్రైమరీ డిస్మెనోరియా అంటాం. ఏం కారణాలు ఉండవు, ఏదో చిన్న హార్మోనల్ డిస్టర్బెన్సెస్ వల్ల మనకి ప్రైమరీ డిస్మెనోరియా అనేది వస్తుంది. కానీ కొంతమందిలో అయితే సివియర్గా ఎక్కువగా పెయిన్ ఉంటుంది, తట్టుకోలేనంత. ఎందువల్ల ఈ కాంట్రాక్షన్స్ రిలాక్సేషన్స్ అనేవి చాలా ఎక్కువగా జరిగిపోతూ ఉంటాయి. అందువల్ల వాళ్ళలో ఈ పెయిన్ కొంచెం సివియర్ గా ఉంటుంది. కొంతమందికి లైట్ గా ఉంటుంది. లైట్ గా పెయిన్ ఉండడం అనేది కామన్ ఇష్యూ. దానికైతే మెడిసిన్ పెద్దగా వాడక్కర్లేదండి, సివియారిటీని బట్టి మెడిసిన్ వాడుకోవాలి. అండ్ తర్వాత సెకండరీ డిస్మెనోరియా కూడా ఉంటుంది. సెకండరీ డిస్మెనోరియా అంటే యాక్చువల్గా గర్భసంచికి సంబంధించి ఏదైనా ప్రాబ్లమ్స్ వల్ల, అంటే తీసుకుంటే యూట్రైన్ ఫైబ్రాయిడ్స్, పాలిప్స్, ఓవేరియన్ సిస్ట్లు, తర్వాత ఎండోమెట్రియోసిస్, నెక్స్ట్ ఎడెనోమయోసిస్, ఇలాంటి కండిషన్స్. అంటే లోపల పొరలో ఎటువంటి తేడాలు వచ్చినా గర్భసంచికి సంబంధించి కానీ ఓవరీస్ కి సంబంధించి కానీ కూడా పెయిన్ సివియర్ గా ఉంటుంది. అలాంటప్పుడు మీకు మెన్సెస్ బ్లీడింగ్ లో కూడా డిఫరెన్సెస్ కనిపిస్తాయి. ఇలాంటి కండిషన్స్ ఉంటే మనం కొంచెం డౌట్ పడాలి. అంటే బ్లీడింగ్ లోనూ తేడా కనిపిస్తుంది, కొంచెం స్మెల్ అది ఉంటుంది, నెక్స్ట్ పెయిన్ కూడా సివియర్ గా ఉంటుంది అనుకున్నప్పుడు మనం టెస్ట్లకు వెళ్ళాల్సి ఉంటుంది. నార్మల్ డేట్ టైంలో వచ్చే కొంచెం నొప్పికి అయితే మాత్రం ఏ టెస్ట్లో అవసరం లేదండి, మెడిసిన్ వాడుకుంటే సరిపోతుంది. అండ్ తర్వాత నేను ఈ ట్రీట్మెంట్కి వద్దామండి. ట్రీట్మెంట్ ఏంటంటే ఇప్పుడు డేట్ పెయిన్ వచ్చినప్పుడు వాడేది ఒక రకం, అలా కాకుండా ప్రతి డేట్ లో ఈ పెయిన్ రావడం, దానికి సఫర్ అవ్వడం, పాపం స్కూల్కి కాలేజీకి వెళ్ళే పిల్లలకైతే ఆ రోజు స్కూల్ మానేయడం, ఇవన్నీ కొంచెం ఇబ్బంది ఉంటాయి కదా. ఒక 2-3 months ఇన్ బిట్వీన్ పీరియడ్స్ మనం కోర్స్ కింద వాడుకుంటే అసలు ఈ డేట్ పెయిన్ అనేది మీకు రాకుండా ఉంటుంది. హ్యాపీగా మీ డే టు డే యాక్టివిటీస్ హ్యాపీగా చేసేసుకోవచ్చు. సో మనం ఇన్ బిట్వీన్ వాడడం కోర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎటు వచ్చి డేట్ టైంలో పెయిన్ కి వాడాల్సిన మెడిసిన్ నేను ఇప్పుడు చెప్తాను. కోర్స్ కింద మాత్రం ఎవరి వాళ్ళు పర్సనల్ గా కన్సల్ట్ చేసి తీసుకోవాల్సిందే, ఎందుకంటే పర్సనల్ గా ఉంటుంది అది కాన్స్టిట్యూషన్ బట్టి. ఇప్పుడైతే మాత్రం డేట్ పెయిన్ వచ్చినప్పుడు వాడడానికి మెడిసిన్ చెప్తాను. ఏంటంటే వైబర్నం ఆప్లస్ మదర్ టింక్చర్, ఇది లిక్విడ్ ఫామ్ లో ఉంటుందండి. గంటకి 6 చుక్కలు చెప్పిన పావు గ్లాస్ నీళ్ళలో మీకు నొప్పి తగ్గే వరకు ఒక 3 or 4 times వాడేటప్పటికి నొప్పి క్లియర్ అయిపోతుంది. వైబర్నం ఆప్లస్ మదర్ టింక్చర్. ఇది కాకుండా మ్యాక్ఫాస్ 6x టాబ్లెట్స్, ఇవి కూడా గంటకి 4-5 టాబ్లెట్లు చెప్పిన చిన్న ఉంటాయండి, 4 మీద వేసుకుని చప్పరించడమే. 4 టాబ్లెట్స్ మీకు నొప్పి తగ్గే వరకు. ఈ 2 అలాగా పెయిన్ తగ్గే వరకు కంటిన్యూ చేసుకోండి, తర్వాత ఆపేయండి. ఇది పెయిన్ వచ్చినప్పుడు వాడే ట్రీట్మెంట్. పర్మనెంట్ కి మాత్రం ఒకసారి కన్సల్టేషన్ చేస్తే అది ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు సఫర్ అవ్వకుండా. ఓకేనండి, ఈరోజు మన టాపిక్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకుంటే మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ.